హలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడులాగా ఛత్తీస్గఢ్ మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా సోమన్పల్లిలో పోలీసులు వాహనాన్ని సైతం మావోలు పేల్చేశారు. ఇక పేలులో పోలీసుల వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఇన్స్పెక్టర్ ఆకాష్, కానిస్టేబుల్ సంజయ్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన పోలీసు బలగాలు కుట్రు ఫర్సేఘాట్ సోదాలు ముమ్మరం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లా సోమన్పల్లిలో పోలీసు వాహనాన్ని సైతం మావోలు పేల్చేశారు. ఇక పేలుడులో పోలీసుల వాహనం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడులో ఇన్స్పెక్టర్ ఆకాష్, కానిస్టేబుల్ సంచలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. అప్రమత్తమైన పోలీసు బలగాలు కుట్రు ఫర్సేఘాట్లో సోదాలు మరింత ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు ఉదయం ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా ఫర్సేఘాట్ పోలీసు వాహనంపై మావోయిస్టులు ఐఈడి దాడి చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఇన్స్పెక్టర్ ఆకాష్, మసీహ్ అలాగే హెడ్ కానిస్టేబుల్ సంజయ్లు ఇద్దరు కూడా తన వాహనంలో ప్రభుత్వ పని మీద ఆ యొక్క సమీపంలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్తుండగా ఇది పసిగట్టినటువంటి నక్సలైట్ల బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఐఈడి బాంబును పేల్చడంతో త్రుటిలో తప్పించుకొని స్వల్ప గాయాలతోటి ఈ యొక్క ఇన్స్పెక్టర్ అలాగే ఆకాష్, హెడ్ కానిస్టేబుల్ సంజయ్లు త్రుటిలో తప్పించుకొని స్వల్ప గాయాలతోటి బయటపడటం జరిగింది. ఈ యొక్క ప్రమాదం ఒక 3 సెకండ్లు లేటుగా గనుక ఐఈడి బాంబ్ పేలి ఉంటే ఈ యొక్క వాహనం తునాతునుకలయ్యేది. ఈ యొక్క వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతినడంతో ఈ యొక్క వాహనం పూర్తిగా ధ్వంసం కాలేదు. అలాగే వాహనంలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అలాగే కానిస్టేబుల్ స్వల్పగాలతోటి బయటపడటంతో పోలీసు బలగాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ ఘటన విషయం తెలుసుకున్నటువంటి డిఆర్జీ బలగాలు అలాగే బాంబు స్క్వాడ్ బలగాలు త్రుటిలో ఎమ్మటే అక్కడికి చేరుకొని ఈ యొక్క బాంబు డిటెక్టర్ తోటి అలాగే జాగ్లతోటి ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడబట్టడంతో ఒక ఈడి బాంబును కనుగొని దానిని నిర్వీర్యం కూడా చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే ఏపీ, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఫారెస్ట్ అడవిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నక్సల్స్ ఏరివేత కార్యక్రమంలో భాగంగా ఈ సంఘటన జరగటం కొంత సంచలనం అని చెప్పుకోవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.